బీహార్ తెలంగాణ బార్డర్ లో హై టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది. 24,000 మందికి పైగా భద్రతా బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్, డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను బలగాలు జల్లెడపడుతున్నాయి. కర్రెగుట్టల్లో అడుగడుగునా మందు పాత్రలు, ఐఈడీలు, బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ కూంబింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే బలగాలు కర్రెగుట్టలో భారీగా బంకర్లను గుర్తించారు. వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్ కొనసాగుతోంది. బాంబుల శబ్దాలు, తుపాకుల మోతలతో కర్రెగుట్ట దద్దరిల్లుతోంది. హెలికాప్టర్లతో అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ ఖగార్లో భాగంగా 9 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ అంతర్గత యుద్ధానికి కేంద్రం నాంది పలకనుందా అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం నిర్ణయంపై రాజకీయ పార్టీలు సైతం తప్పుపడుతున్నాయి. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టు రహిత భారత్ సాధ్యమా? శాంతి చర్చల ద్వారా లక్ష్యం సాధ్యం కాదా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. అమాయక ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ పేర్లతో కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు, మావోయిస్టులు, పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఎగిరిపడ్డది అక్కడ అక్కడ తేలింది, ఎగిరిపడ్డది. చూసుకోవాలంటే అడిగి చేసిన దాటిలో